అసలు ఈ సారీస్ నా మీద ఏమన్నా పగబెట్టాయా? వీటిని చూస్తుంటేనేమో కట్ చేయడానికి ప్రాణం అప్పట్లేదు, ఇవేమో నన్ను వదిలి వెళ్ళండి. అసలు ఒకటా రెండా ఎన్ని సారీస్ తో లెహంగా స్టిచ్ చేశానో తెలుసా? 2 months నుంచి ఇదే పని నాకు. అంతేకాకుండా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, షార్ట్స్ ఎక్కువ పెడుతున్నారు అక్క, ప్లీజ్ లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి, మేము కూడా స్టిచ్ చేసుకుంటాం కదా. ఈ డ్రెస్ ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే బుట్ట బొమ్మలా ఉంది. అసలు వేసుకోకుండానే ఈ డ్రెస్ లుక్ అయితే సూపర్ కనిపిస్తుంది. ఇంక వేసుకున్న తర్వాత దీని లుక్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ డ్రెస్ చూస్తే ఎంత నీట్ గా కనిపిస్తుందో అంతే నీట్ గా మీకు అర్థమయ్యేటట్లు ఫుల్ వీడియోలో పెట్టాను. సారీ అయితే వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు ఈ ఫ్రాక్ ని అయితే. ఇదే కాదు, ఈ ఫ్రాక్ మీదకి పళ్ళుని యూజ్ చేసి ఇలా చిన్న కోట్ అయితే స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్ మొత్తం చేసిన తర్వాత నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఇక్కడ డ్రెస్ కి అయితే హ్యాండ్స్ ఇవ్వలేదు, ఈ జాకెట్ కి హ్యాండ్స్ ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది. అయినా ఏం పర్లేదండి, కావాలనుకుంటే హ్యాండ్స్ ని కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇంతకీ డ్రెస్ ఎలా ఉందో